బ్రహ్మముడి సీరియల్లో అపర్ణాదేవి కోమాలోకి వెళ్తుందన్నమాట. అది కోమా నుండి రాలేపోయేపటికి రాజు కోపంతో కావ్య దగ్గరికి వచ్చి ఇట్లా అంటాడు, మా అమ్మకి ఏదైనా జరిగినట్లయితే నేను క్షమించబోనని అంటాడు రాజ్. రుద్రాని కూడా కోపంతో అన్ని మాటలు చెప్తుంది రాజ్కి. రాజ్ అలానే కావ్యపై విరుచుకుపడతాడు. ఎందుకు రుద్రాని కోపంలో ఉన్నోడికి ఇంకా రెచ్చగొడతావని సుభాష్ అంటాడు. నీకు తెలియదు, ఏం తెలియదు అనియా, మా వదినికి ఏదైందంటే నాకు అని గట్టిగా ఉంటుంది. ఇంద్రాదేవి ఇంతలో క్షమించమని అడగొచ్చు కదమ్మా అంటే, నేనెందుకు అడగాలని అంటుంది కావ్య. ఇంద్రాదేవి షాక్ అవుద్ది. నేను చెయ్యని తప్పుకి నేను క్షమించమని అడిగితే అది ఎంత వాటి, తన భార్య నలుగురిలో ఎంతమందిలో నిందిస్తున్నాడు, భార్య అలాంటిదో తెలుసుకోకుండా చేయడం ఇది ఎంతవరకు తప్పు, అందువల్ల నేను క్షమించమని అడగను నేను చేయని తప్పుకి అని ఇంద్రాదేవికి చెప్తుంది. ఇంద్రాదేవి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.